హలో ఫ్రెండ్స్, జున్ను పాలు లేకుండా జున్ను ఎప్పుడైనా తయారు చేయడం విన్నారా? ఆశ్చర్యంగా ఉంది కదా. కాకపోతే ఈరోజు మీకు చెప్తాను ఎలా జున్ను తయారు చేసుకోవాలో, జున్ను పాలు లేకపోయినా అని చెప్పి. 1/2 లీటర్ పాలు తీసుకోండి. పచ్చివైనా పర్లేదు, మరిగించినవైనా పర్లేదు. దానికి తగినంత స్వీట్ మనకు తెలుస్తుంది కదా టేస్ట్ చేసినప్పుడు. 1 కప్పు నిండా బెల్లం కానీ పంచదార కానీ మన ఆప్షన్ అనమాట. బెల్లం అంటే హెల్దీ కాబట్టి నేను బెల్లం వేసుకొని చేస్తున్నాను అనమాట. ఇలాగ కరిగించుకోవాలన్నమాట మిల్క్లో వేసి. తర్వాత మిరియాలు కొంచెం, సొంటి కొంచెం వేసి తగినంత వేయండి, మరీ ఎక్కువ వద్దు. అవి 2 వేసి కలిపేశారనుకోండి అయిపోయినట్టే ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా. ఇది కూడా బాగా కొంచెం కలుపుకొని, మీరు చాలా ఆశ్చర్యంలో ఉన్నారు కదా జున్ను పాలు లేకుండా ఎలా చేస్తుంది, ఇలా అవ్వదు కదా అని చెప్పేసి నేను చెప్తాను. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడే ఉంది కిటుకు మొత్తం. ఇప్పుడు ఒక మిక్సీది చిన్న గిన్నె ఉంటుంది కదా, అది తీసుకోండి. దీంతో పాటు ఏం తీసుకుంటారంటే, ఇదే కీ ఇంగ్రీడియంట్ అనమాట, 3 ఎగ్స్. నేను చెప్పేది నిజం. 3 ఎగ్స్ తీసుకోండి. 3 ఎగ్స్ తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని ఫైన్గా, ఎలా అంటే మనకి బుడకలు వస్తాయి కదా అలాగనమాట, ఒక 2-3 మినిట్స్ బాగా మిక్సీ చెయ్యండి. చూడండి నేను ఎలా చేశాను అన్నది. 2-3 మినిట్స్ మిక్సీ చేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. చూసారా పైన బబుల్స్ అవి ఎలా ఉన్నాయి? క్రీమీ స్ట్రక్చర్ వచ్చేయాలి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చేస్తే మనకి స్మెల్ అన్నది రాదనమాట. ఎగ్ స్మెల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, చాలా బాగుంది. ఇందులో వేసేసుకొని మనకి అప్పుడు పావు పాలు ఇది ఒక 1/2 లీటర్ వచ్చేస్తుంది అనమాట. 3 ఎగ్స్ కాబట్టి 1/2 లీటర్ అయిపోద్ది. స్వీట్ అన్నది మనం అడ్జస్ట్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే, మొత్తం మిక్సింగ్ చేసుకొని. నాకు కొంచెం మిరియాల పౌడర్ తక్కువ అని అనిపించింది, మిరియాలు కొంచెం పౌడర్ వేసుకున్నాను. ఇది చూసారా, మనం కలుపుతూ ఉంటే ఎల్లో కలర్ అనమాట. మనకి జున్ను పాలు ఎలా ఉంటాయి? ఎల్లో కలర్లోనే కదా ఉంటాయి. మీకు ఐడియా ఉంటుంది జున్ను పాలు ఏ కలర్లో ఉంటాయి అనేది. ఎగ్జాక్ట్గా ఎల్లో కలర్లో వచ్చింది కలుపుతూ ఉంటే. ఇప్పుడు ఏం చేస్తారంటే అదంతా పక్కన పెట్టేసుకొని, ఆ మిక్సింగ్ చేసిందంతా ఒక మనం ఏంటైనా ఆవిరికి ఏమైనా ఉడకబెడతాం కదా అలాంటిది అనమాట. ఒక కుక్కర్ లాంటిది తీసుకోండి. కొంచెం వెడల్పు అయింది. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. అందులో వాటర్ వేసుకొని కిందన ఒక ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకోండి. ప్లేట్ ఏదైనా పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసాం కదా, ఆ మిక్చర్ అంతా దీంట్లో పెట్టేయండి. పెట్టేస్తే నార్మల్గా మనం జున్ను ఎలా చేస్తామో అలాగే మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ అందరూ ఇంట్లో చేస్తూనే ఉంటారు. ఒక ప్లేట్ అనేది మూత పెట్టుకొని దాని మీద పొంగకుండా ఇంకో ప్లేట్ అనేది ఆవిరి బయటకు పోకుండా ఇంకో ప్లేట్ ఫుల్గా క్లోజ్ చేసుకోండి. దాని మీద వెయిట్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎగ్జాక్ట్గా జున్నులాగే వచ్చింది. నేను ఇంకా ప్రాపర్గా కట్ చేయలేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి, సూపర్గా ఉందనమాట. సేమ్ జున్ను టేస్టే ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. నాకు లైక్ కొట్టద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు, కాకపోతే ఇది ఒక్కసారి ట్రై చేయండి. మీరైతే నిజంగా షాక్ అవుతారు. ఇది ఏంట్రా బాబు ఇంత టేస్టీగా ఉంది, అసలు నమ్మలేరు కూడా, అంత టేస్టీగా ఉందనమాట. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చకపోతే కమెంట్ సెక్షన్